నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను అశ్విని సూర్య ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిందని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు। ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా అధికారులు, యోగా అభ్యాసకులు పాల్గొని యోగాసనాలు వేశారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా మరియు సుసంపన్నంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశమని అన్నారు। అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిందన్నారు। అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మన రాష్ట్రం ఒక రికార్డును సృష్టించిందన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా 2,39,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో అత్యధికంగా కర్నూలు జిల్లా నుండి 12,76,000 మందిని రిజిస్ట్రేషన్ చేయగలిగామన్నారు। నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు। విద్యార్థులు, పారిశుద్ధ కార్మికులు, ఉద్యోగస్తులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు। దాదాపుగా 5,287 వెన్యూలలో శిక్షణ కార్యక్రమాలను ఇచ్చామన్నారు। జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో యోగాకు సంబంధించిన పోటీలు నిర్వహించామని, జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో కూడా పోటీలలో పాల్గొన్నారని, పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ అభినందనలు తెలిపారు। థీమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా జూన్ 17వ తేదీ కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో 5,000 మందితో ఇదే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు। అదేవిధంగా 3 పర్యాటక ప్రదేశాలలో కూడా 2,300 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు। గ్రామ సచివాలయ సిబ్బంది నుండి జాయింట్ కలెక్టర్ వరకు అందరూ నెల రోజుల పాటు కృషి చేశారని కలెక్టర్ ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు తెలిపారు। అలాగే యోగా మాస్టర్లు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేశారని కలెక్టర్ వారిని అభినందించారు। యోగాను ఆపకుండా ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు। యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడు సర్టిఫికెట్ను తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు। కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, మహిళలు, అధికారులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు। అనంతరం 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలతో కలెక్టర్ అందరితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి మొక్కలను అందజేశారు। కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కర్నూలు ఆర్టీఓ సందీప్ కుమార్, విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో మొత్తం 2.39 crores రిజిస్ట్రేషన్స్ అవుతే మన కర్నూలు జిల్లాలోనే రాష్ట్రంలోనే హైయెస్ట్ గా 12.76 రిజిస్ట్రేషన్ చేయగలిగాం। దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా అంటే విలేజ్ సెక్రటరీ స్టాఫ్ నుంచి జేసీ గారి దగ్గర అందరూ కూడా దాదాపు ఒక నెల పాటు ఎగ్జాక్ట్ గా 1 month పాటు ఈ కార్యక్రమానికి చాలా కష్టపడడం జరిగింది ప్రతి ఈవెంట్ లో కూడా। సో 1 month కష్టాన్ని మొత్తం అందరం కూడా సిస్టమాటిక్ గా యోగాంధ్ర ప్రోగ్రామ్ మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా చేయగలిగాం। ఇట్స్ ఎ గ్రేట్ థింగ్। సో దీంతో పాటు ఒక 5,000 మందితో 17 ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఇలాగే చేసాం। అలాగే టూరిస్ట్ ప్లేసుల్లో 3 దగ్గర మనం దాదాపు 2,300 మందితో ప్రతి వెన్యూలో కూడా ఈ ప్రోగ్రామ్ చేయగలిగాం। సో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే హెల్తీ, హ్యాపీ అండ్ వెల్తీ ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ హెల్తీగా ఉండాలి, వెల్తీగా ఉండాలి, అలాగే ముఖ్యంగా హ్యాపీగా ఉండాలి। సో దీన్ని మనం అచీవ్ కావాలి అంటే ముందు మన హెల్త్ ప్రాపర్ గా ఉండాలి, మన బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి। దీన్ని అచీవ్ కావడానికి మనకున్న ఒకే ఒక మార్గం అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా అంటే ఒక 15 years 18 years ఉన్న 100 meters ని ఒక 12 seconds 13 seconds పరిగెత్తగలరు। ప్రతి ఒక్కరి జీవన విధానంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా జడ్జి కబర్ది అన్నారు। ఈ మేరకు నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు। నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, అధికారులు,
సిబ్బందితో పాటు న్యాయవాదులు పాల్గొని యోగా గురువు మార్గదర్శనంలో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగానే జిల్లా కోర్టు ఆవరణంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో విధానంలో యోగా ఒక భాగం కావాలని ఆయన సూచించారు. యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యం కుదుట పడుతుందని తెలియజేశారు. ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. భారతదేశమే కాదు, ఇంటర్నేషనల్ కాబట్టి అందరూ అన్ని దేశం ప్రపంచం మొత్తం కూడా ఈరోజు స్పెసిఫిక్గా జూన్ 21ని యోగా డేకి ఇంటర్నేషనల్ యోగా డే కింద డిక్లేర్ చేశారు. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కింద మారాలి. ప్రతి ఒక్కళ్ళు యోగా చేస్తే వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ యోగా డేని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈరోజు ఈ యోగా డేని సెలబ్రేట్ చేస్తున్నారు, అందరి చేత చేయిస్తున్నారు. దాన్ని పురస్కరించుకుని జిల్లా కోర్టు కర్నూలు ఆవరణలో కూడా మా కోర్టులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ డాక్టర్ ఎన్స్ ముంతాజ్ బేగం యోగా ఇన్స్ట్రక్టర్ తన యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరియు ఆర్డీఓ కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత దిగ్విజయంగా జరిగింది. దీనికి స్టాఫ్ మరియు అడ్వకేట్ మిత్రులు అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా ఘనంగా జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమః అండి. అందరికీ 11వ అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా మా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో అసలు టైం దొరకదు. కానీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే వల్ల మాకు ఈ ఒక్క అవకాశమైనా దొరికింది. సంవత్సరానికి ఒక్కసారైనా ఆ యోగా గురించి దాని విలువలు ఏంటో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వచ్చినాకే యోగా ఇంత ప్రచారమైంది. లేదంటే మన శాస్త్రమే అండి ఇది. మన భారతదేశంలో పుట్టింది ఇది. మనమే 10 మందికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడైనా దానికి మేలుకొని ఇప్పుడు కూడా మునిగిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా చాలామంది ప్రతిరోజు ఈ జిమ్ములు, ఈ వాకింగ్లు మానేసి యోగా చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, రోగాలు బాగా తగ్గిపోతాయండి. ఇప్పుడు ఉన్న రోగాలకి, కల్తీ ఫుడ్కి మనకి యోగా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పతంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథరావు అన్నారు. ఈ మేరకు నగరంలో పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్లో ఉన్న శ్రీ కొనిచేటి రోషయ్య కమ్యూనిటీ హాల్లో పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పతంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న వారు పాల్గొని ప్రత్యేక యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పతంజలి యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు కాశీ విశ్వనాథరావు మాట్లాడుతూ మన దేశ వారసత్వ సంపద యోగాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. దాదాపు 175 దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని, ఇది యోగా గొప్పతనాన్ని తెలియజేస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి తమ వృత్తుల్లో రాణిస్తారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే దశాబ్దాలుగా తమ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో యోగా సాధన చేయిస్తున్నామని తెలిపారు. మానవాళి అంతా మానసికంగా మార్పులు రావాలంటే ఒక యోగం అనేది తెలుసుకున్నారు. ఎందుకంటే మన మోడీ గారు యోగా చేసి దాని విలువ తెలుసుకొని ఈనాటికి కూడా చిన్న పిల్లవాండ్లక ఉరకగలుగుతున్నారు. 74 ఏళ్ళు ఆయనకు కూడా ఇలాంటి 74 వయసులో కూడా కనబడని స్థితి ఒక యోగాలోనే ఉంది. బ్రహ్మాండంగా శక్తివంతునిగా కనబడాలంటే ప్రతివాడు ధనం 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 అని ధనం వెంబడిపోతున్నారు. శరీరాన్ని మొత్తం వదిలేశారు, అవయవాలన్నీ పడిపోతున్నాయి. చిన్న వయసులోనే 35-40 ఏళ్లకే
50 ఏళ్ల లోపల యవ్వనాన్ని కోల్పోతున్నారు, 60 అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. కారణము ఇలాంటి క్రియలు చేసేవాళ్ళు నాకు తెలిసి 80 ఏళ్ల వరకు కూడా శక్తివంతంగా ఉంటారని నా ఊహ. కారణము నేను అనుభవిస్తున్నా కనుక. ఎటువంటి రుగ్మతలున్నా అసలు ఏది పట్టించుకోను. మానసికంగా శక్తివంతంగా ఉండడానికి ఏ విధంగా తోడ్పడుతుందంటే ఈ యోగా నేను స్వయంగా అనుభవించి 10 మందికి తోడ్పడేటట్లు ప్రయత్నం చేసి 26 ఏళ్ల నుంచి ప్రయత్నం చేసి అందరినీ ఉత్తేజితుల్ని చేసి ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తున్నా. ధన్యవాదాలు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల రోజువారీ వృత్తిలో నుంచి ఉపశమనం పొందవచ్చు అని టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు నగరంలోని చిత్తారి వీధిలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని చిత్తారి వీధిలో ఉన్న రాంబొట్ల దేవాలయంలో స్థానిక టీడీపీ నాయకులు శేషు యాదవ్, సుజాత ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని వారు యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నెల రోజుల పాటు ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు తాము ప్రపంచ యోగా దినోత్సవం ప్రాంతంలో నిర్వహించామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించాలని తెలియజేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమం రికార్డు స్థాయిలో జరగడం అభినందనీయమని వెల్లడించారు. ప్రజలు హాజరయ్యి ప్రతి వ్యక్తులు ఈరోజు దాంట్లో పాల్గొని యోగాను దిగ్విజయం చేశారు. ఇది ఒక ప్రపంచ రికార్డ్ అనే చెప్పాలి. అంతర్జాతీయంగా జరుపుకునే ఈ యోగా దినోత్సవం ఈనాడు సక్సెస్ అయ్యింది. అలాగే యోగా అనేది మన సంపద, యోగా అనేది మన సంస్కృతి. అటువంటి యోగా కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకున్నాం. మానసిక పరంగా, శారీరక పరంగా ఒత్తిడిని తగ్గించే ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరూ దినచర్యగా భావించాలి. ప్రతిరోజు వాళ్ళ జీవన విధానంలో దాన్ని ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు యోగాలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు 11వ జాతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇది మనిషి బ్రతుకున్నంత వరకు ఉండాలనే కోరుకుంటున్నాం. అంతం అనేది ఉండవద్దు. మరి ముఖ్యంగా కర్నూలు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా కార్యక్రమంలో ఈరోజు నుంచి రోజు ఒక అరగంట చేసుకోవాల్సిందిగా మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ సార్ ఆదేశాలు. మేము ఆ ఆదేశానుసారం ఈరోజు మేము యోగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆరోగ్యంతో ఉండాలంటే యోగా అనే కార్యక్రమం చేయవలసిందిగా కోరుచున్నాం. కర్నూలు డెవలప్ ఎంత ముఖ్యమో కర్నూలు పబ్లిక్ కానీ యోగా చేసి వాళ్ళు ఆరోగ్యాలతో వాళ్ళు హెల్త్ బాగుండాలని మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఆదేశం మేరకు ఈరోజు పురాణ దేవాలయం అయినటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి గ్రీన్ సిటీగా ఉన్న ఇక్కడ సచివాలయం సిబ్బంది సహకారంతో సచివాలయం సిబ్బంది వాళ్ళందరూ కసితో బాగా అందరికీ మొబిలైజేషన్ చేసి ఇక్కడ యోగా కార్యక్రమం నిర్మించడము ఇక్కడ మేము వార్డులో ఉన్న ప్రజలుగా మేము చేసుకున్న సుకృతంగా భావిస్తున్నాము. అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాణ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆసనాలు వేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టీడీపీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని చెప్పారు. గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా తమ ప్రాంతంలో కూడా యోగా దినోత్సవం నిర్వహించామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ మా పాణ్యం నియోజకవర్గంలోని అర్బన్లోని 19వ వార్డు నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో మా వార్డు ఇన్ఛార్జీలు, అలాగే రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి అయిన ప్రభాకర్ యాదవ్ గారు, అలాగే వార్డు నాయకులు అందరి సమక్షంలో ఈరోజు సచివాలయం సిబ్బంది ద్వారా ఇక్కడ ఈ పార్కులో మేము యోగా విన్యాసాలు అలాగే ప్రాణాయామం అవన్నీ చేయడం జరిగింది. ఇందులో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవము ఒక్కరోజు మనం జరుపుకొని దాన్ని ఇక్కడితో ఆపేయడం అనేది కాకుండా దానివల్ల వచ్చే చాలా అనేక ఆరోగ్య బెనిఫిట్స్ వాటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని జనాలలో అవేర్నెస్ తీసుకొని వచ్చి, మీరు రోజు ఇక్కడ చాలా సంతోషం చూస్తే ఎంతోమంది చాలా ఫిట్నెస్ కోసం పొద్దున్నే వాకింగ్కి రావడం కానీ పార్కింగ్ చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. అలాగే ఇలా రోజు కొద్దిసేపు మీ అంతకు మీరు ఎక్కడో ఎవరో ట్రైనర్ అవసరం లేదు, బేసిక్ సింపుల్ యోగా టెక్నిక్స్ చేసినారంటే ఎటువంటి హెల్త్ సమస్యలు రాకుండా, మనకి 50 దాటిన తర్వాత కూడా ఎటువంటి బీపీలు, షుగర్లు, అలాగే క్యాన్సర్లు ఇలాంటివి ఏవి రాకుండా మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినట్టు మనం హెల్త్కి పెట్టే బడ్జెట్ మొత్తం కూడా ఒక్కసారి యోగా అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ దినచర్యలో భాగంగా చేసుకుంటే అది కంప్లీట్గా దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళం అవుతాము. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ కాదు, ఒకరోజు ఏదో 21 జూన్ వచ్చింది మనం ఇది చేస్తున్నాం అనేది కాకుండా, ఇది ప్రతి ఒక్కరిలో ఇది ఒక లైఫ్ స్టైల్లో భాగంగా తీసుకురావాలనేదే మా ప్రయత్నం. ఎంతోమంది ఇవాళ చాలా సంతోషం, వాళ్ళు యోగా ఎప్పుడు చేయకపోయినా చాలా ఇలా జరుగుతుందని తెలిసిన వెంటనే వాళ్ళు వాకింగ్ కానీ వాళ్ళు చేసే పిల్లలకు స్కూల్ ఉన్నా కానీ అవన్నీ కూడా కొంచెం వెయిట్ చేసి తప్పకుండా ఈ అర్ధగంట 45 నిమిషాలన్నా మేము ఆ స్కెడ్యూల్లో పాల్గొంటాము. ఈరోజు యోగా దినం ఈరోజు ఒకరోజు చేయడం కాదు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన దైనందిన జీవితంలో ఇది యోగా కూడా ఒక భాగం కావాలి. మన ఆరోగ్యాలను మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిన్నటి రోజున లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా ప్రపంచ రికార్డు క్రియేట్ చేస్తున్నారు. అంటే రికార్డ్ క్రియేట్ చేయడం అనేది కాదు, దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి వారి దైనందిన జీవితంలో దీన్ని యోగా ఒక భాగం కావాలన్న ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం, మెయిన్ కారణం. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయటం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ళ దత్తయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు పెరుమాళ్ళ దత్తయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా సాధకులు పాల్గొని ప్రతి ఒక్క యోగా ఆసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పతంజలి సాయినాథ్ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకులు మాట్లాడుతూ, పెరుమాళ్ళ దత్తయ్య మాట్లాడుతూ, పురాణాల కాలం నుంచి యోగా సాధన ప్రపంచంలో ఉందని చెప్పారు. యోగా సాధన చేయడం వల్ల అన్ని రకాల మానసిక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని చెప్పారు. ఎలాంటి శారీరక రుగ్మతలు ఉన్నవారైనా యోగా సాధన చేసి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాకు ఈ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. నిన్న మొన్నటి వరకు కొందరికే పరిమితమైన యోగా ఇప్పుడు అందరి జీవితాల్లో ఒక భాగం అవుతుందని, ఇది ఎంతో శుభ పరిణామమని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి తగ్గడమే కాకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ దేశాలను కలుపుకొని అందరూ ఒక వేదిక పైన మాట్లాడుకొని 2015 మనకి జూన్ 21కి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11 సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాము. ఈ సంవత్సరం మాస యోగోత్సవం అంటే మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఈ నెలంతా యోగా చేస్తే దాని మీద ఒక అవగాహన వస్తుంది. అది చేసుకోవడం వల్ల అందరూ ఆరోగ్యం ఉంటారని చెప్పి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు యొక్క
వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నెల రోజులు యోగా క్లాసులు జరుగుతున్నాయి. ఒక గంట కేటాయించి ప్రతినిత్యం యోగా సాధన చేయాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని యోగా ద్వారా పరిష్కరించుకోవాలి. ప్రతి చిన్నదానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఇది మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయాన్ని అందరూ పాటిస్తున్నారు. మనం ఎందుకు పాటించకూడదు? మోడీ గారు ప్రతిఘటించారు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. అదేవిధంగా మన మహిళలందరూ ప్రతినిత్యం యోగా సాధన చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కంప్యూటర్ల ముందర కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కలగాలి, వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు యోగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో కూర్చున్న దగ్గరనే కూర్చొని ఉంటారు, వాళ్ళకి ఎక్కడివక్కడ పట్టుకొని పోతుంటాయి. అందుకని వాళ్ళు ప్రతి 1 అవర్కి ఒకసారైనా లేచి చిన్న చిన్న ఆసనాలైనా చేసుకుంటూ ఫ్రీగా చేసుకోవాలి బాడీని. యోగా చేయడం వల్ల అనేక ఫలితాలు ఉన్నాయి. వాళ్ళు కంప్యూటర్ల ముందర కూర్చుంటారు కాబట్టి వాళ్ళకు కళ్ళకు కూడా బాగా స్ట్రెయిన్ అవుతుంది. అందుకని యోగాలో త్రాటక ఉంటుంది. త్రాటక ప్రతిది కూడా కళ్ళకి ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. యోగాకు రావడం వల్ల వాళ్ళకి అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని యువతరం కూడా ముందుకు వచ్చి యోగా నేర్చుకొని యోగా సాధన చేయాలి. మన భావి తరాలకి ముందు వాళ్ళకి యోగా చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్కరు యోగా చేయాలి, ఆరోగ్యం పొందాలి. మా గురువుగారు పెరుమాళ దత్తయ్య గారు, ఆయన ఆధ్వర్యంలో యోగా చేస్తున్నాము. అందరికీ ఆరోగ్యం బాగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలి, ఆరోగ్యం పొందాలి అని నా మనవి. ఈరోజు యోగా చేయడము, యోగా నేర్చుకోవడము అనేది మన నిత్య జీవితంలో ఒక భాగమైంది. ఈరోజు ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. వీటన్నిటికీ పరిష్కారము ఒకే ఒక మార్గము యోగా. ఈ గడియారంలో ముళ్ళు ఎన్నున్నా ఎన్ని తిరిగినా పెద్ద ముళ్ళు నుంచి చిన్న ముళ్ళు ఎట్లా జరుగుతుందో మన జీవితంలో యోగా అనే భాగము నిరంతరము జరుగుతున్న వలన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉన్నందువలన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం చేయాలని, యోగా నేర్చుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. న్యాయవాదులు క్రీడల్లో పాల్గొనడం వల్ల వారి వృత్తి ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చని రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి అన్నారు. ఈ మేరకు ఒలింపిక్ డే వేడుకల్లో భాగంగా న్యాయవాదులకు బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. ఒలింపిక్ డే క్రీడా సంబరాల సందర్భంగా అడ్వకేట్లకు బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. అలాగే నగరంలోని యువతకు కరాటే పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కేజీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడా స్ఫూర్తిని చాటేందుకు వేదిక ఉపకరిస్తుందన్నారు. అడ్వకేట్లకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ద్వారా పని ఒత్తిడి పట్ల అవగాహన వస్తుందన్నారు. అలాగే క్రీడాకారులకు తైక్వాండో పోటీలు నిర్వహించడం ఆత్మబలం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 22వ తేదీన నగరంలో జరిగే ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, టైక్వాండో అసోసియేషన్ ప్రతినిధి ప్రణీత, హాకీ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సుధీర్, వెయిట్ లిఫ్టింగ్ కార్యదర్శి వేణుగోపాల్, పీఈటీల సంఘం కొండేపు చిన్న సుంకన్న, కరాటే అసోసియేషన్ ప్రతినిధి షాకిల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కర్నూలులో స్పోర్ట్స్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా అన్ని విభాగాలలో ఇప్పుడే చెప్పడం జరిగింది. దగ్గర 25 విభాగాలకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగినాయి. దేశంలో ముఖ్యంగా ఏం జరుగుతుంటుందని ఒలింపిక్ డే సెలబ్రేషన్స్ ఒలింపిక్ డే రన్ జరుగుతుంది. కానీ మన కర్నూలులో సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాము. దగ్గర 3500 మంది పార్టిసిపెంట్స్ నెల రోజుల నుంచి స్పోర్ట్స్ గేమ్స్ ఆడటం జరిగింది. 800 మంది విజేతలకు కూడా రేపు మొమెంటోస్ కూడా అందజేస్తున్నారని చెప్పేసి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. ఈ పరిణామం చాలా మంచిది. ఈ ముఖ్యంగా న్యాయవాదులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి గోసేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు స్వచ్ఛమైన ఆవు పాలను అందించే ఏర్పాటు చేశామని శ్రీ గాయత్రి గోసేవా సమితి ప్రతినిధులు ఇల్లూరు లక్ష్మయ్య, టిఎస్ విజయ్ కుమార్, జగదీష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గోశాలలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ గో సంరక్షణశాలలో 7 శనివారాల వ్రతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి గో సేవా సమితి కోశాధికారి శ్రీమతి ఇల్లూరు రాజ్యలక్ష్మితో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోశాలలో 7 శనివారాల పాటు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి ఇల్లూరు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులో రాణిస్తారని శ్రీ ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో యోగా గురువు ఉపేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని విద్యార్థులకు యోగా ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా యోగా యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఉదయం 6 గంటలకు ఆదిత్య పాఠశాల ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాపై నెల రోజులుగా రాష్ట్రంలో అవగాహన కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. యోగా చేయడంతో ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్కు దూరంగా ఉండి యోగా చేయాలని సూచించారు. కల్లూరులోని 84వ సచివాలయం సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం యోగా గురువు ఉపేంద్ర గౌడ్ను వాసుదేవయ్య ఆధ్వర్యంలో సన్మానించారు. హెల్త్ పరంగా కానీ ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా దానంతటిగా తొలగిపోతాయి. మనలో నెగిటివ్ థింగ్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. మనకి ఏదైనా చెడు అలవాట్లు ఉన్నా ఆ చెడు అలవాట్లు కూడా నిదానంగా పోతూ ఉంటాయి. మీరు పిల్లలు కనీసం రోజు ఒక 20 నిమిషాలు చేయాలి. మీకు ఎంత టైం లేకపోయినా ఫస్ట్ వామప్ ఒక 12 ఎక్సర్సైజులు, దాని తర్వాత సూర్య నమస్కారాలు ఒక 3 రౌండ్స్ ఆర్ 5 రౌండ్స్, దాని తర్వాత భస్రిక ఒక 2 మినిట్స్, దాని తర్వాత కపాలభాతి ఒక 5 మినిట్స్, అనులోమ విలోమ ఒక 5 మినిట్స్, మెడిటేషన్ లేదా ధ్యానం ఒక 5 మినిట్స్. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీలో ఆలోచన విధానము, మీలో మెమొరీ పవరు చాలా అద్భుతంగా తయారవుతుంది. మీరు ఎందుకంటే ఇప్పుడు భావి భారత పౌరులు, మీకు ఈ ఏజ్లో ఈ యోగాతో కనెక్ట్ కావడం అంటే పూర్వజన్మ సుకృతం. ఓకేనా? ఎందుకంటే మాకు ఎప్పుడో 60లో 50లోనో అట్లా కనెక్ట్ అయింది. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సంవత్సరము 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో జరుగుతున్నారు. చాలా అద్భుతంగా అట్టహాసంగా. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రెస్టీజ్గా తీసుకొని ప్రతి పాఠశాలలో ప్రతి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగాను ప్రాక్టీస్ చేయడం ఈరోజు స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పాఠశాల ఆదిత్య స్కూల్లో కూడా, కల్లూరులో ఆదిత్య స్కూల్లో కూడా 84వ నంబరు సచివాలయం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థుల్లో ఈ మధ్యన మానసికంగా ఈ సెల్ టీ వచ్చిన తర్వాత బాగా కుంగిపోతున్నారు. దాని నుంచి బయటపడాలంటే యోగా మాత్రమే, ధ్యానం మాత్రమే బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా యొక్క అభిప్రాయం ఇది. ఈరోజు జూన్ 21వ తారీఖున పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా కొన్ని కొత్త రికార్డులను కూడా నెలకొల్పడం జరుగుతుంది. దీనికి ఇంతగా పబ్లిసిటీ ఇచ్చిన మరియు అంతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన జనాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన దేశ వారసత్వ సంపద అయిన యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలని గుడ్ షెపర్డ్ పాఠశాల కరెస్పాండెంట్ మిన్నెల అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని దేవనగర్ గుడ్ షెపర్డ్ పాఠశాల యందు 11వ అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిన్నెల్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంతో అభినందించదగిన విషయమని, యోగాసనాల ద్వారా మనిషి మెదడు చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. మనిషి దృఢంగా ఉండడానికి ఎంతో సహకరిస్తుందని, ప్రతిరోజు అరగంట పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనారోగ్యానికి దూరంగా ఉంటారని తెలిపారు. ఈ వేగవంతమైన జీవితంలో ప్రతి మనిషి యోగా తప్పనిసరిగా ఆచరించాలని, వాటి విలువ చాలా గొప్పదని అన్నారు. మన పూర్వీకులు ఎప్పుడో యోగా గొప్పతనాన్ని గుర్తించారని, వాటిని క్రమం తప్పకుండా పాటించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా దీనివల్ల ప్రతి ఒక్క పిల్లవాడు
చురుకుగా ఉంటాడు. వాళ్ళకి తెలివితేటలు, వాళ్ళకి బ్రెయిన్ చాలా చురుకుగా ఉంటుంది. ఈ యోగాసనాలు పూర్వకాలంలో 84,000 ఆసనాలు ఉండేటివి. ఇప్పుడు వీటిని 34 మాత్రమే యోగాసనాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్యాసనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఖచ్చితంగా మన మైండ్ చాలా యాక్టివ్గా ఉండి మనం అన్ని వాటిల్లో వర్క్ విషయంలో చాలా మంచిగా చురుకుగా మన పని మనం చేసుకోగలుగుతామని నేను ఆశిస్తున్నాను. ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన యొక్క ప్రభుత్వానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవద్గీత విన్నా పారాయణం చేసిన సకల శుభాలు కలుగుతాయని గీతా ప్రచార సంఘం ప్రతినిధి వెంకటరమణ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీతా ప్రచారధామంలో ఏకాదశిని పురస్కరించుకొని సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న గీత ప్రచార ధామంలో ఏకాదశి పురస్కరించుకుని సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా గీతా ప్రచార సంఘం ప్రతినిధి వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి నెల వచ్చే 2 ఏకాదశి సందర్భంగా గీతా ప్రచారధామంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీతను విన్నా పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని వెల్లడించారు. ప్రతి నెల ఏకాదశి సందర్భంగా జరిగే సంపూర్ణ భగవద్గీత పారాయణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీకృష్ణ పరమాత్మని కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. పారాయణం జరుగుతున్నది. ఆ కార్యక్రమంగా ఈరోజు కూడా భగవద్గీత పారాయణం జరుగుతుంది. అందరు భక్తాదులు బాగా పాల్గొంటున్నారు. అలాగే 6/7/2025 నాడు తొలి ఏకాదశి సందర్భంగా భగవద్గీత పారాయణం జరుగును. కాబట్టి భక్తాదులు కొద్దిగా విరివిగా పాల్గొని కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఉదయం పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగును. తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. యోగా సాధన చేయడం వల్ల జైలులో ఉన్న ఖైదీల మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ గొట్టిముక్కల మురళీకృష్ణ అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగర శివారులోని జిల్లా జైల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా జైలులో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గురువు ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు వ్యవస్థాపకులు డాక్టర్ గొట్టిముక్కల మురళీకృష్ణ శ్రద్ధతో నిర్వహించారు. ఈ ఉచిత యోగా తరగతుల్లో ఖైదీలతో పాటు జైలు సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, శరీరానికి మరియు మనస్సుకు ఉపశమనం కలిగించే ఆసనాలు వివరంగా నేర్పించారు. ప్రత్యేకంగా 12 సూర్య నమస్కారాల ప్రాముఖ్యతను వివరించి వాటి ద్వారా శరీరానికి లభించే లాభాలు పైగా స్ఫూర్తిదాయకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిముక్కల మురళీకృష్ణ గారు మాట్లాడుతూ యోగా ద్వారా ఖైదీల మానసిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. శారీర ఆరోగ్యంతో పాటు ఆత్మశాంతి కోసం యోగా ఒక అద్భుత మార్గమని చెప్పారు. జైలు అధికారులు ఈ కార్యక్రమాన్ని అభినందించి దీన్ని ప్రతి నెల ఒకసారి నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కర్నూలు తరపున డాక్టర్ మురళీకృష్ణ గారు పలు సమాజోపయోగ కార్యక్రమాలను గతంలో నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన యోగా పరిశోధనలో విశేషమైన అవగాహన కలిగిన వారిగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో స్వీయ మార్పు పట్ల చైతన్యం పెరిగిందని జిల్లా జైలు అధికారులు సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, జైలర్ ఎరిక నాయుడు, డిప్యూటీ జైలర్ నాగరాజు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.